ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. చాలాసార్లు మనం మనుషులపైన ఆధారపడుతూ ఉంటాం కదా. వీరుంటే నాకు చాలు, వీరుంటే నా లైఫ్ లాంగ్ బతికేయవచ్చు, వీరుంటే నా లైఫ్ నేను వెనక తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది అనుకుంటూ ఉంటాం కదా. మనుషుల పైన ఎంతో ఆధారపడతాం. ఏదన్నా కష్టం వస్తే ముందుగా నీకు ఎంతో ఇష్టమైన వారికి చెప్పాలని ఆశపడతా ఉంటాం. అయితే అసలు మనుషులు ఎన్ని రకాలు తెలుసా? మనుషులు 3 రకాలు. మొదటి రకం ఏంటో తెలుసా? మనకి ఏదన్నా బాధ వచ్చిందని చెప్పే లోపే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రెండో రకం ఏంటో తెలుసా? మన బాధ, మన కన్నీరు, మన కష్టము చెప్పుకుందాం అనే లోపే వారి బాధలు, వారి కష్టాలు, వారి దుఃఖాలు మనతో చెప్పడానికి రెడీ అయిపోతారు. నీకేనా బాధలు, నీకేనే కష్టం, మాకు బోలెడు బాధలు ఉన్నాయని చెప్తారు. మూడో రకం చాలా డేంజర్ అండోయ్. మూడో రకం ఎలా ఉండాలో తెలుసా? వారు మన దుఃఖాన్ని, మన బాధని విని, అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా, ఇంత బాధ వచ్చిందా అని మన ముందు కన్నీరు కార్చి మన వెనక చంకలు గుద్దుకుంటారు. ఇది మనిషి యొక్క తత్వం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, రథాలను, గుర్రాలను, అధికారులను, రాజులను మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన జీవితంలో బహుశా మనుషులకు కొంతవరకే మనకు సహాయం చేయొచ్చేమో, కానీ దేవుడు మనకు సంపూర్ణంగా సహాయం చేయగల సమర్థుడు. కనుకనే ఇకనైనా మనుషులపైన ఆధారపడకుండా దేవుని ఆశ్రయిద్దామా? ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.